नमः हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय बालो जानाति यो बाल्यं तेनासौ पंडितो मतः बालो यः पंडितं मन्यः सहि बालो निगद्यते। పండితం మన్యః అన్నది కృదంతం. కృదంత ప్రకరణంలో ఆత్మానం పండితం మనుతే ఇది పండితం మన్యః. అక్కడ మనువు నుంచి అయా వస్తుంది, తర్వాత ఆ ముమాగమం వస్తుంది. ముమ్ అనే ఆగమం వచ్చి పండితం అనే అసలు వస్తుంది అన్నమాట. ఇంట్రెస్టింగ్ యూసేజ్. రెండు సూత్రాలు ఎన్నో ఉన్నాయి, గమనించదగ్గది. తర్వాతి శ్లోకం యావజ్జీవంచ బాలశ్చేత్ పర్యుపాసీత పండితం న సధర్మం విజానీయాత్ దర్వీసోపరసంయథా. ఈ శ్లోకాన్ని ఏం చెప్పమంటారు? దీన్ని ఇది నేను ఆన్ ఎ డైలీ బేసిస్ ఐ హ్యావ్ సీన్ ఈ వెర్స్ మన ముందు అనేక వ్యక్తుల రూపంగా ప్రత్యక్షమవుతుంటే చూసిన సందర్భం గలదు. ఈ దోషం కొద్దిగొప్ప మన యందు కూడా గలదా అని నాకు సందేహం కలుగుతుంది. చాలా చిత్రమైన శ్లోకం. ఒకసారి ఎక్కడికో క్లాసెస్కి వెళ్ళాను నేను, ఏవో క్లాసులు చెప్పడానికి. ఈ క్లాసులు నన్ను చెప్పమని నాకు ఉత్తరం రాసి నేను దానికి వెంటనే అంగీకరించకపోతే నా వెంటబడి నన్ను బ్రతిమలాడి బామ ఏదో చేసి మొత్తానికి అతని ప్రోత్సాహం చేత అతని శ్రద్ధకు తలబొగ్గి నేను వెళ్ళాను. క్లాసు మొదలుపెట్టాను. సరే, పాపం అతను రిసీవ్ చేసుకున్నాడు, నివాసం ఏర్పాటు చేశాడు, భోజనం ఏర్పాటు అన్నీ అయిన తర్వాత క్లాసు మొదలుపెట్టాను. కొంతసేపు అయిన తర్వాత గమనిస్తే అతను లేడు ఆ క్లాసులో. నేను క్లాస్ అయిన తర్వాత అడిగాను ఏంటండి ఇతన్ని. ఈ లోపల అక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు. ఏమైనా నువ్వు క్లాసుకి రాలేదు ఏంటంటే, నేను ఊరికే ఆర్గనైజ్ చేయటమే తప్ప నేను క్లాసులో కూర్చోవడం కుదరదని అన్నాడు. నేను చెప్పాను, నేను ఇంకా క్లాసులు చెప్పను, నువ్వు క్లాసు వింటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. నువ్వు ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకు. ఏం ఆర్గనైజ్ చేస్తావు? అయిందేదో ఆర్గనైజ్ చేసిందేదో చేసావు, మైకు పెట్టావు, నన్ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టావు. ఇంకేం ఆర్గనైజ్ చేస్తావు? నువ్వు ఇంకేం ఆర్గనైజ్ చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను మిగతా సంఖ్యలో. నువ్వు వచ్చి క్లాసులో కూర్చో. నువ్వు కనుక క్లాసులో కూర్చోకపోతే నేను ఐ విల్ నెవర్ అగైన్ ఒబ్లైజ్ యూ. సరే, ఈసారి కదా అయింది అని గట్టిగా కూకలేశాను. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ గురూడమ్. దిస్ ఈజ్ ఎ వెరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. దీన్ని మరి ఇండియన్ సొసైటీలో ఉండే ఇండియన్ మాట్లాడకపోతే ఎవడు మాట్లాడుతుంది? మన గురువులు అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ ఇండియన్స్ జమ అయి ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరిలోనే ఈ గురువుడం కనపడుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్. కొద్దిమంది వైట్ పీపుల్ వస్తారు, కొద్దిమంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళలో గురువుడం ఉండదు, వాళ్ళలో జిజ్ఞాస ఉంటుంది. ఈ తేడా మీకు కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. గురువుగారు క్లాసుకు వెళ్తుంటే ఏదో రాక్ స్టార్ వెళ్తున్నట్టుగా చుట్టూ గుంపులుగా వీళ్ళు వెళ్తారు. గురువుగారి భుజం మీద కండువా జారిపోతే దాన్ని సర్దివాడు ఒకడు, గురువుగారికి గడ్డ ఉంటే గడ్డాన్ని సర్దివాడు ఒకడు, గురువుగారి చెప్పులు ఆయన అక్కడ వదిలిపెడితే వెంటనే వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వాటికంటూ ప్రత్యేకంగా గూడు ఒకటి తయారు చేసి దాంట్లో పెట్టేవాడు ఒకడు. దీంట్లో కాంపిటీషను. ఆయన మామూలుగా తన రూము నుంచి వచ్చి పీట మీద కూర్చుని పాఠం చెప్పడానికి ఆ 100 గజాల దూరం గురువుగారు నడవడానికి 10 మంది సహాయం ఎందుకండి? ఒకడు కారు తీసుకొస్తాడు,
ఒకసారి ఎవరో కారు తీసుకొచ్చారు నాకు, నేను కారులో ఎక్కనని చెప్పాను. నేను ఇటు బయలుదేరి వెళ్తుంటే ఇటు కాదు ఇటు అన్నా. అటు ఎందుకు, ఇటు కదా క్లాస్ అంటే, కాదు కారులో రానని చెప్పాను. నో కార్. నేను ఎలా ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఏమి? నో కార్. లెట్ మీ వాక్ ఏ లిటిల్. ఇంతవరకు రూమ్లో కూర్చొని ఉన్నాను, సెడెంటరీ లైఫ్ స్టైల్. మళ్ళీ వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చుంటాను. అట్లీస్ట్ మధ్యలో 100 గజాలు కాళ్ళు సాగతీస్తే కొంత మెటబాలిజం రీజనబుల్గా బతుకుంటుంది, లేకపోతే చచ్చిపోతుంది అది. సో ఈ విధంగా దీస్ ఆర్ ది గురూస్. వీళ్ళు ఇండియన్స్కి వీళ్ళు గురువుడంకి అలవాటు పడుతుంటారు. అంటే గురువుగారితో మాట్లాడాలి, ఆయన తిరిగి మనతో మాట్లాడాలి, ఆయన పాదాలకి దండం పెట్టాలి. ఎన్నిసార్లు దండం పెట్టాలో తెలిసిన? నేను గట్టిగా చెప్పాను క్లాసుల్లో, రోజుకి ఒక్కసారి కంటే ఎక్కువ దండం పెడితే మొట్టికాయలు వేస్తానని చెప్పాను. అరే ఎక్కడికో వెళ్తుంటే దండం పెట్టేయడం అడ్డంగా వచ్చేసి, ఆ పడిపోయే సందర్భాలు కూడా. పడిపోతాడు మనిషి, ఏదో ధోరణిలో ఉండి పోతూ ఉంటే వీడు వచ్చి అడ్డంగా కాళ్ళకి పడిపోతాడు. అరే వాళ్ళ మీద కాళ్ళు వెయ్యబోయి కాళ్ళు వెనక్కి తీసుకోవడం, ఇలా అడ్డంగా సాష్టాంగం చేసేయడం. అప్పుడు చెప్పాను, ఆచార సంహిత అని ఒకటి ఉన్నది. అలా గురువుకి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నమస్కారం చేయకూడదర్రా, చాలా తప్పది. నేను తర్వాత కనపడ్డప్పుడల్లా నమస్కారం చేసేయడం. వెళ్ళి టైం వచ్చింది, గురువుగారు వెళ్ళొస్తానని చెప్పడం. ఎప్పుడు క్లాసు ముందు, క్లాస్ అయ్యాక వెళ్ళొస్తాను స్వామీజీ, ఓకే వెళ్ళి. మళ్ళీ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పడం, స్వామీజీ వెళ్ళొస్తాను. అదే క్లాస్ ముందు చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? సరే వెళ్ళారండి. మళ్ళీ ఈ స్వామీజీ వెళ్ళి తన రూమ్కి వెళ్తే మళ్ళీ నాక్ ఆన్ ది డోర్. ఎవరు రాని తీసి చూస్తే వెళ్ళొస్తానని మళ్ళీ చెప్పడం. ఎన్నిసార్లు చెప్తాను వెళ్ళొస్తాను? మీరు చూసి ఉండరు ఇవన్నీ. నేను ఇవన్నీ చూసి 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 విసిగెత్తిపోయాను. నేను దేర్ ఈజ్ ఎనార్మస్ గురువుడం. గురువు గారు ఇంటికి వచ్చారనుకోండి, వెండిపళ్ళాం, వీళ్ళందరూ గుంపులు కంచి పట్టు చీరలు కట్టేసుకున్నాయి. సరే మగవాళ్ళు అయితే సఫారీ సూట్లు, పంచెలో బయటికి లాగి వాటిని కట్టేయటం. వెండిపళ్ళాం, వెండి గిన్నెలు, వెండి గ్లాసులు, తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఆయన కాళ్ళ మీద పోయడానికి. ఇవన్నీ ఓ 20 మంది రెడీగా ఉంటారు. అలా ఆ గురువుగారు కూర్చుని కాళ్ళు దాంట్లో పెట్టి అలా పాలు పోయగానే అఖండ మండలాకారం అని చూడడం ప్రారంభిస్తారు. టేప్ రికార్డర్ ఉంటుంది చూడండి, అలా టేప్ ముట్టుకోగానే పాడేయడం. ఆ శ్లోకాలు ఒక స్టైల్ ఉంటుంది దానికి. మధ్యలో మహాప్రాణ వర్ణాలు ఏవి సరిగ్గా పలకరు. విభక్తి జ్ఞానం ఉండదు. మొన్న ఒక కుర్రాడు నాకు దగ్గర శ్లోకం చెప్పాడు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదం అని చెప్పాడు. నేనున్నాను, తప్పు చెప్తున్నావు అంటే మా టీచర్ అలాగే చెప్పారని చెప్పాడు. అవును, నేను గమనించా. అవును, నాకు అర్థమైందమ్మా, నువ్వు చెప్పకపోయినా నేను ఊహించి ఉండేవాడిని. అది నీ తప్పు కాదు, టీచర్ తప్ప. ఇగో ఇలా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి విభక్తి జ్ఞానం ఉండదు. దాతారం సర్వసంపదాం అని దీర్ఘం చెప్పాలి. ఇప్పుడు కర్తృకర్మణో కృతి అనే సూత్రం చెప్పి కృతి ప్రయుజ్యమానే సతి కర్తృకర్మణో షష్ఠీ స్యాత్, ఇవన్నీ ఎవరికి చెప్తారు మీరు? చెవిటి వాని ముందు శంఖము ఊదినట్లు ఉండదు, విభక్తి జ్ఞానం ఉండదు. ఈ శ్లోకాలను పారాయణ చేసేయటం, ఆ నీళ్ళు నిత్యం చల్లుకోవటం, ఇది అది స్వామీజీ దగ్గర ప్రసాదం తీసుకోవాలి, ఇది అది పెద్ద ఎలాబొరేట్ రిచువల్. ద రిచువలైజ్డ్ రివరెన్స్ తప్పు కాదు, రివరెన్స్ ఉండాలి. ద రిచువలైజేషన్ ఆఫ్ ది రివరెన్స్ ఈజ్ ది బేన్ ఆఫ్ ఇండియన్ గురుడమ్. ఇది కర్స్ ఆఫ్ ఇండియన్ గురుడమ్. ఎందుకంటే యు ఆర్ క్రియేటింగ్ ఏ ఫాల్స్ వాల్యూ అరౌండ్ ద ఫిజికల్ బాడీ అండ్ ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ షేప్. అరౌండ్ దట్ యు ఆర్ క్రియేటింగ్ ఏ ఫాల్స్ వాల్యూ. ఆ తర్వాత ఒక డ్రెస్కి, ఒక సీట్కి, ఒక ఫిజికల్ షేప్కి ఏదర్ ఫాల్స్ వాల్యూనైనా క్రియేట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఆ వాల్యూని హైప్ చేసేసేయటం. ఏదో కొంత వాల్యూ సహజంగా ఉన్నదాన్ని బాగా హైప్ చేసి పెట్టడం. ఎన్ ఎనార్మస్ డిస్ట్రాక్షన్. వీళ్ళు ఎవళ్ళకి వేదాంతం తెలియదు. వీళ్ళందరూ, ఒక ఆయన నాతో అన్నారు,
నేను చిన్మయానందజీ మహారాజుని 30 సంవత్సరాల నుంచి ఎరుగుతున్నాను. నేను అడగాల్సిన ప్రశ్న మరి మీరు ఏం తెలుసుకున్నారని 30 ఏళ్ళు ఆయన ఎరుగుదురు కదా, బాగా క్లోజ్గా. ఆయన వల్ల మీరు పొందిన ఒక్క సందేశం ఏమిటో నాకు చెప్పండి అని అడిగితే బాగుండదని నేను అడగలేదు. దీస్ ఆర్ ది పీపుల్. నేను అతిశయోక్తి చెప్తున్నానని ఇష్టం. నేను ఒక చోట నాకు ఒక చిత్రమైన అంటే నాట్ ఎంటైర్లీ అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఎ బిట్ డిస్కన్సర్టింగ్ అనుభవం కలిగింది. ఒక ఆయన అన్నారు, ఆ గురువుడం మీద మీరు అంత ఎక్కువ ఎందుకు చెప్తున్నారు అని అడిగారు. నేను అన్నాను, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్, ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్, దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ యువర్ ఎ పాయింట్ యూ మేడ్, ఐ విల్ ట్రై టు థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాను నేను. తర్వాత నేను ఎన్నిసార్లు చూసుకున్నా నాకేమనిపిస్తూ ఉంటుందంటే, ఈ గురువుడం ఈజ్ సో ప్రివలెంట్ అండ్ సో నెస్టీ, సో యుబీక్విటస్, సో వ్యాపకమైపోయింది. బ్రహ్మ ఇంకా వ్యాపించడం లేదు కానీ గురువుడం మాత్రం వ్యాపించేసి ఉన్నది. అండ్ ఇన్ ఇండియన్ సొసైటీ పీపుల్ ఆర్ సో బ్యాడ్లీ మిస్లెడ్ బై దిస్ గురువుడం. కృష్ణాష్టమి నాడు గురువు స్టేజ్ మీదకి వస్తాడు. గురువు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. ఇంకా యవ్వనం ఏముందండి, యవ్వనంలో ఉన్నవాడు ఏదో కృష్ణుడు వేషం వేసాడంటే అంతంత అందం. 70 ఏళ్ళ గడ్డం ఆయన కృష్ణుడు వేషం వేస్తాడు. కృష్ణుడికి గడ్డం ఉండదు కదా, ఎంత పొడుగు తెల్లటి గడ్డం ఉంటుందా కృష్ణుడికి? ఉండదు కదా. ఈయన కృష్ణుడు వేషం ఏంటి, ఓ 10,000 మంది జనం. ఆయన చేతికి మురళి ఇవ్వడం, ఆ మురళికి అలంకారాలు, ఆ మురళి వెండి మురళో బంగాళం మురళో ఆయనకి ఇవ్వడం, అది ఆయన పెట్టుకోవడం. ఆయన కుర్చీలో కూర్చొని మురళిలో పెట్టుకుంటాడు, ఫోటోలు తీసుకుంటాం. ఆయన దగ్గర ఉట్టు ఒకటి వేలాడి తీశారు. ఆ ఉట్టికి అలంకారాలు, ఆ తాళ్ళకి అలంకారాలు, ఆ ఉట్టు మీద ఉట్టెలో కొండ, దానికి అలంకారాలు, అది బంగారంది లేకపోతే వెండిది, దాని మీద మూత, దాని పక్కన గరిటె, ఆ గరిటెకి పువ్వుల అలంకారం. ఆయన గరిటె తీసి ఇలా వెన్న తీస్తాడు, దాని నుంచి దాని మీద వెన్న పోసి పెట్టారు ఆయన పక్కన, దాన్ని ఇలా తీస్తాడు, అలా వెన్న చూపిస్తాడు, అలా విసురుతాడు వెన్న. వాట్ ఈస్ దిస్? హరి ఓం అంటూ ఉండడం మధ్యలో. వాట్ ఈస్ దిస్? What a monstrosity of ignorance. వేదాంతం బోధించే వాళ్ళు కనీసం దీన్ని ఏదో మతపరమైన గురువులు ఏదో ఉన్నారంటే అనుకోవచ్చు. వేదాంతం బోధించే వాళ్ళైనా కనీసం ఇటువంటి దానిని కర్బు చేయాల్సి ఉంటుంది. అరేపా నువ్వు చదువుకో, తెలుసుకో, నువ్వు నా వెంటబడి నా ప్రాణం తీగిరానన్నా, చదువుకో తెలుసుకో అని ఎంకరేజ్ చేయాలి కదా, అని చదువు మీద ఎంకరేజ్మెంట్ పెట్టాలి కదా. వీళ్ళు కూడా ఇలాగే. నేను చూశానండి, ఓ మహాత్ముడి దగ్గర 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసి మూర్ఖులుగా మిగిలిపోయి, ఓ అంటే నా రాదు, రామశబ్దం రాదు, భగవద్గీత అశోచ్యాననుశోచిస్తాం శ్లోకం గురించి కూడా, ఆ శ్లోకం కూడా నోటితోటి అనలేరు, దాని అర్థం తెలియడం అలాంటి పెట్టండి. తర్వాత ఆల్ రాంగ్ వాల్యూస్, ఎవరైనా పోతే భోరుమని ఏడి చేయటం, భగవద్గీత 30 ఏళ్ళని చదువుతున్నాం, ఓ గురువు గారి దగ్గర చదువుకుంటున్నాం అని చెప్పడం, ఈ రకంగా ఆల్ రాంగ్ వాల్యూస్, ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్ స్టిషన్స్. ఎవళ్ళకి 25 ఏళ్ల నుంచి మేము వేదాంతం చదువుతున్నామన్న వాళ్ళకి ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్ స్టిషన్స్. ఈ పరిస్థితికి దోషం ఎవరిదంటారు మీరు? కేవలం జనుల దోషమేనా? గురువు గారిది ఏమీ సంబంధం లేదా? లేక ఎంటైర్లీ గురువు యొక్క దోషమా? వీళ్ళకి సంబంధం ఏం లేదా? అయితే ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్. ఇట్ ఈస్ the gurus wrongly encourage and the sishyas are ready to be encouraged, willing to be encouraged on the wrong track. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. నెంబర్ 1. నెంబర్ 2, గుడ్ మీనింగ్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్ go to the teachers and study very well and become good scholars. కానీ they have created a kind of a fragmentation, a compartmentalization in themselves.
దే స్ప్లిట్ దెమ్సెల్వ్స్. అలా ముక్కలు చేసేసుకున్నారు తమని తాము. నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేశాను మహావిద్వాంసుని. ఆయన తత్వమసి నవకృత్వ అభ్యాస 9 సార్లు తత్వమసి అని చెప్పడం, దాని మీద ఆయన ప్రవచనం అహం బ్రహ్మాస్మి తత్వమసి బ్రహ్మ తత్సత్యం స ఆత్మ ఇత్యాది సర్వవ్యాపకము ఇత్యాది మొత్తం ఆయన ప్రవచనం అంతా అయిపోయింది. పుస్తకం మూసేశారు. పుస్తకం మూసేసి మళ్ళీ ఆయన వాడు శూద్రుడు, వీడు వైశ్యుడు, వీడు క్షత్రియుడు అంటే మొదలుపెట్టారు. నేను అన్నాను, ఏమన్నా ఇప్పుడే కదండి. నేనంటే సాధారణంగా వెంటనే ఎలాగంటే కాంటెక్స్ట్ రాదు. ఇది దీని దారిని ఇది ఉంటుంది, ఆ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో వేదాంతం ఉండదు, వేదాంతంలోకి ఆ కాంటెక్స్ట్ రాదు జనరల్గా. కానీ అక్కడ కోయిన్సిడెన్స్ అయింది అలాగా. ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ కోయిన్సిడెన్స్. ఈ పుస్తకం మూసిన వెంటనే ఆయన మళ్ళీ ఇది అలాంటి సందర్భం వచ్చింది. మళ్ళీ ఆయన ఇది మొదలుపెట్టాడు. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడే కదండి సర్వం కల్విదం బ్రహ్మ అంటూ మీరు ఆత్మస్వరూపము బ్రహ్మయే తత్వమసి ఇత్యాదులన్నీ మీరు చెప్పారు. మళ్ళీ ఇంతట్లోకే మీరు వీడు అస్పృశ్యుడు, వాడు వైశ్యుడు, వాడు శూద్రుడు ఇలా మొదలుపెట్టారేమిటి, భేదబుద్ధిని ఎందుకు పెట్టారేమిటి అని అడిగాను నేను. అడిగితే హీ వాజ్ ఫ్యూరియస్. అండ్ దెన్ హీ సేస్, ఇప్పుడు ఏమంటావు నువ్వు, అందరూ బ్రహ్మ అయిపోయారా అని అడిగాడు నన్ను. నేను అలా అంటారేమిటి, బ్రహ్మ అవడం అంటూ ఏముండదు కదా, బ్రహ్మయ్య అయి ఉన్నారు కదా, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అక్కడ భవతి అంటే పరిణామవాదం ఏం కాదు కదా, బ్రహ్మ అస్తి అని అభిప్రాయం. మళ్ళీ మీరు అయిపోయారా అంటారేమిటి అని మళ్ళీ అన్నా. అంటే అయితే ఏమిటంటావు, ఆపస్తంభుడును బోధాయనుడు వీళ్ళకేమీ సంబంధం లేదా అని అడిగాడు. అవును, మరి సంబంధం ఏముంది, మీరేగా జ్ఞానకర్మ సముచ్చయం పనికిరాదని చెప్పారు. వాళ్ళు ఆపస్తంభుడు బోధాయనుడు కర్మవాదులు కదా, వాళ్ళకిను దీని తత్వమసికి సంబంధం ఏం లేదు కదా, మీరు చెప్పిన మాటే కదా, కాబట్టి వాళ్ళు అనవసరం కదా ఇక్కడ. అంటే చూడు, నీకు ఎవడూ చెప్పలేడు, నాస్తికులు ఎవరు చెప్తారు అంటే, అబ్బాయి దీంట్లో నాస్తికత్వం ఏం లేదండో, మీరు కంగారు పడుతుంది, మీరు పొరపడుతున్నారని చెప్పాల్సి వచ్చింది. దిస్ ఈజ్ ది డైలాగ్. దిస్ ఈజ్ ఎ సెకండ్ కేటగిరీ. నేను 2 కేటగిరీలు చూపించాను మీకు. ఈ 2 కేటగిరీల్లో కూడా వేదాంతంలోనే ఉంటూ మూర్ఖులుగా మిగిలిపోయిన కేటగిరీలు. ఇటువంటి వాళ్ళను మనలో కూడా అటువంటి దోషం ఏదైనా ఏ మేరకైనా ఉన్నదా, ఎవరికి వారు చూసుకోవాలి. ఇటువంటి వాళ్ళని గురించి మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పారు. అదే మళ్ళీ బుద్ధుడు చెప్తున్నాడు. సేమ్ థింగ్ హీ ఈజ్ టెల్లింగ్. కొత్తది కూడా ఏమీ చెప్పట్లేదు. శ్లోకం ఒకసారి అందాము. యావజ్జీవంచ బాలశ్చేత్ పర్యుపాసీత పండితం రసధర్మం విజానీయాత్ దర్వీసోపరసంయథా యావజ్జీవం చ బాలః చేత్ పర్యుపాసీత పండితం నా సహ ధర్మం విజానీయాత్ దర్వీ సూపరసం యథా. సూప అంటే సూప్. సంస్కృతంలో సూప అంటే ఇంగ్లీష్లో సూప్. దీస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద వర్డ్స్. యావజ్జీవం బ్రతికి ఉన్నంత కాలము బాలశ్చేత్ మూర్ఖుడుగా ఉంటూనే పండితం జ్ఞానిని పర్యుపాసీత సేవించుచున్నాడు. సహా అట్టివాడు ధర్మమును న విజానీయాత్ దర్వీ గెరిటే సూపరసం యథా సూప్ యొక్క రుచిని వలె న విజానీయాత్ తెలియకుండును. ఇప్పుడు గెరిటె సూప్లో ఉంటుంది, సూప్లోనే పెడతారు దాన్ని. సూపును బయటికి వడ్డించుకుని మళ్ళీ దాన్ని సూప్లోనే కూర్చోబెడతారు. సూపు గిన్నెలో ఉన్నంతసేపు గెరిటె సూపుతోటి కాంటాక్ట్లోనే ఉంటుంది. అలాగే వీళ్ళు గురువుగారు బతికున్నంత వరకు గురువుగారితోటి కాంటాక్ట్లోనే ఉంటారు. గురువుగారు చచ్చిపోయే క్షణం వరకు కాంటాక్ట్లోనే ఉంటారు. చుట్టూ ఒక రింగ్ కింద పెట్టేసి ఉంటారు. గురువుగారు ఇంకా ఆఖరి శ్వాస విడిచే ముందు ఒక్క విసరు శాంతంగా ప్రాణం విడుద్దామని ఆయన అనుకుంటే వీడు విడవనివ్వడు.
గురువుగారు ప్రాణం విడిచే ముందు మీరు ఈ శ్లోకం చదివితే ప్రాణం విడిస్తే మంచిదని వీడు శ్లోకం ఒకటి అందుకుంటాడు. ఆయనేమో శ్లోకం కాదు అసలు రామ అమ్మ ఆ అని కూడా అనలేని స్థితిలో, నోరు పెగలని స్థితిలో గురువు ఉంటాడు. హీజ్ అనేబుల్ టు ఈవెన్ ఓపెన్ ది లిప్స్, టోటల్లీ కాంప్రమైజ్డ్, అబౌట్ టు డై. ఈ చుట్టూ ఒక రింగు పెట్టి ఇంకెవరిని రానివ్వకుండా తామే కాపలా కాసేసుకుంటూ గురువుగారికి త్యాగరాజ కీర్తనలు అంటే ఇష్టం అని కీర్తనలు మొదలుపెట్టాను. జ్వరంతో రోగికి త్యాగరాజ కీర్తనలు ఇష్టం ఉంటుందా? రోగంగా ఉన్నవాడికి శాంతంగా ఉండాలని ఉంటుందా? త్యాగరాజ కీర్తనలు ఇష్టం ఉంటుందా? ఏమండి చెప్పండి. గురువుగారికి వేద మంత్రాలంటే ఇష్టమని తప్పులు తడకల మంత్రాలు చెప్పడం, వేద పండితుడి చేతి చెప్పించాలి. వీడు వచ్చి రాని మంత్రాలు వీడెందుకు చెప్పడం? లేకపోతే గురువు గారికి ప్రార్థన ప్రేయర్ అంటే చాలా ఇష్టమని వీడు శాంతాకారం అంటూ ఏదో ప్రేయర్ పెట్టడం. మీరు జ్వరంగా ఉన్నప్పుడు మీరు శాంతాకారం భుజగశయనం, ఆయన అలా పాము మీద పడుకుని ఉన్నాడు, మీరు భావన చేసి చూడండి, మీరు ట్రై చేయండి. ఏమవుతుందో తెలుసిన, మైండ్ వీగిపోతుంది, ఇట్ ఫెయిల్స్. మైండ్కి ఒక ఎనర్జీ ఉండద్దండి అలా భావన చేయటానికి. భుజగశయనం పద్మనాభం సురేశం, చుట్టూ దేవతలు అలా భావన చేయాలంటే వాడు రీజనబ్లీ హెల్తీ ఉండక్కర్లేదు. కోవిడ్ రోగం వచ్చి గాలి పీల్చుకోలేక ఆక్సిజన్ పెట్టుకుని ఉన్నవాడు భుజగశయనం పద్మనాభం భావన చేయగలుగుతాడా? ఏమండి, కామన్ సెన్స్ ఉండద్దు. లీవ్ ది పర్సన్ ఎలోన్. వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు ఆ పరమాత్మని స్మరించుకుని దేహత్యాగం చేస్తారు. మనం ఎవడో ఒక మనిషి పక్కన ఉండి అవసరమైన ఏదైనా మంచినీళ్ళు కావాల్సి ఇవ్వడానికి దానికి మిగతా వాళ్ళందరూ తమ తమ స్థానాల్లో ఉండి చేయాలి. కానీ అలా రింగు కట్టేసి ఒక స్పెక్టకిల్, ఏ వెరీ సాడ్ స్పెక్టకిల్ కింద తయారు చేసి పెట్టడం. సాయిబాబా గారు ఐసీయూలో ఉన్నప్పుడు బయట ఉన్న భక్తులు చేసిన అల్లరి అంతా కాదు. అందరి గురువుల్లోనూ ఇలాగే ఉంటుంది, గురువులందరిలోనూ ఇలాగే ఉంటుంది. రియలే ఈ గురువుడంకి చెందిన గురువులు అందరూ ఇలాగే ఉంటారు. ఎవరో కొంతమంది ఉంటారు మహాపురుషులు, దే డోంట్ ఎంటర్టైన్ గురువుడం. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారనుకోండి, ఆయన అలా శాంతంగా దేహత్యాగం చేసేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడే ఆయన అలాగా కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే వీళ్ళందరూ ఎవళ్ళ సీట్లో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకునేవారు. ఆయన లేచి వెళ్ళిపోయేవారు. లేదు ఆయనకి ఏదైనా ప్రశ్న, మహారాజ్ ఏదైనా సందేహం ప్రశ్న చెప్తారంటే అప్పుడు రండి అడగండి అని ఏదో అడుగుతాడు. దానికి ఆయన ఏదో చెప్తారు. 5-6 ప్రశ్నలు చెప్పిన తర్వాత మంచిది అని ఆయన లేచి వెళ్తారు. ఆయన వెళ్ళిన కొద్దిసేపటికి వెళ్ళి వెళ్తారు. దట్ ఈజ్ ఎ మెథడ్. కాబట్టి ఈ గురువుడం గురించి, ఈ శ్లోక సందర్భంలో గురువుడం గురించి చెప్పకపోతే ఇంకా దేని గురించి ఇంకా వేరే సందర్భం ఉండదు. ఈ సందర్భంలో మరొక పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తా. అదేమంటే, ఇప్పుడు పేట్రియార్కల్ సొసైటీ అంటారు. అంటే ఇంట్లో తండ్రి ఇంటికి అధిపతి, గృహపతి తండ్రి. ఎందుకని? తండ్రి సంపాదించేవాడు, రోడ్డు మీదకి పోయి ఏదో ఉద్యోగం ఏదో ఏడిచి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాడు. ఆ టేబుల్ మీద బ్రెడ్ వాడి కృషితోటి వచ్చేది. డబ్బు సంపాదించేవాడు, బయటికి వెళ్ళి కూరలు అవి కొని పట్టుకొచ్చేవాడు, బరువులు మోసేవాడు. అంచేత ఆవిడ వంట వండి టేబుల్ మీద పెట్టిందంటే దాంట్లో ప్రధాన పాత్ర వాడికి ఉన్నది. అందుగురించి హీఈస్ గివెన్ ప్రయారిటీ కదా. దట్ ఈజ్ హౌ ప్రయారిటీ ఇస్తారు. ఆయన డామినేట్ చేసేవాడు, అమ్మాయిని డామినేట్ చేసేవాడు, భర్తని, అది భార్యను పిల్లల్ని కూడా డామినేట్ చేసేవాడు. అదేమిటంటే పేట్రియార్కల్ అథారిటీ కదా, అథారిటీ అంటారు. ఈ అథారిటీ దేన్ని బట్టి వచ్చిందంటే ఎకనామిక్గా వచ్చింది. అది ఈ బ్రెడ్ ఎర్నర్ కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ అథారిటీ. అథారిటీలో ఏమవుతుందో తెలిసిన, హీ డిసైడ్స్ హౌ యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. ఎకనామిక్స్లో దీని మీద కొంత చర్చ చేస్తారు.
కోరిక పుడుతుంది, ఒక వస్తువు కావాలి, దానికి డబ్బు కావాలి. ఆ డబ్బుని వీడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కోరికల్ని వీడు కంట్రోల్ చేయలేడు, కోరికలు వాళ్ళకే పుడతాయి. కోరిక తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బు ఈయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఇటువంటి కోరికలు కోరడానికి వీలు లేదు అని వాళ్ళ కోరికలను కూడా కంట్రోల్ చేస్తాడు ఇండైరెక్ట్గా. డైమండ్ నెక్లెస్ కావాలని కోరుకుందనుకోండి అమ్మాయి, నో, యూ కెనాట్ డిజైర్ సచ్ థింగ్స్, యూ కెన్ ఓన్లీ డిజైర్ ఏ సింపుల్ రింగ్ విత్ ఎ స్మాల్ స్టోన్, నాట్ డైమండ్ నెక్లెస్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డిజైర్. అండ్ హీ కంట్రోల్స్ ఇట్, హీ కమాండ్స్ త్రూ ఎకానమీ. దిస్ ఈజ్ ఎకనామిక్ అథారిటీ అంటారు. తర్వాత రాజు ఉంటాడు, ద స్టేట్ గవర్నర్, స్టేట్ అథారిటీ ఉంటుంది ఆయన చేతిలో. ఎవరి మీదైనా ఆయనకి కోపం వస్తే తల తీసేస్తాడు. ద పవర్ ఆఫ్ ది కింగ్, ది పవర్ ఆఫ్ ద రూలర్స్ పవర్, రూలర్, అటువంటి రూలింగ్ పవర్ ఉంటుంది. దాంతో కూడా దే కంట్రోల్, దే ఎక్సర్సైజ్ ఎ ట్రెమెండస్ అథారిటీ. ఓకే, గురువు ఈ ట్రెడిషన్ పేరులో, ట్రెడిషన్ అనే పేరుతో గురువు స్పిరిచువల్ అథారిటీని ఎక్సర్సైజ్ చేస్తాడు. మీరు గమనించారా అది? అంటే ఏమిటి? స్పిరిచువల్ మ్యాటర్స్లో మీరు గురువు ఎలాగ థింక్ చేస్తాడో మీరు అలాగే థింక్ చేయాలి. యూ షుడ్ నాట్ థింక్ అదర్వైజ్. యూ గట్ ది పాయింట్. ఇప్పుడు మీరు ఈ ద్వైత సంప్రదాయానికి చెందిన పీఠాలు ఉంటాయి, పెద్ద పెద్ద పీఠాలు ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి. అక్కడ ఓ గురువు ఉంటాడు. ఆయన బహుశా నాకంటే చిన్నవాడే అయి ఉండొచ్చు, 40s, 50s ఉండొచ్చు. బహుశా నాకంటే తక్కువ చదువుకున్నవాడు కూడా అయి ఉండొచ్చు. ఆయన ఉంటాడు. ఆయన నేను వెళ్ళాను అనుకోండి, అయ్యా దయచేయండి కూర్చోండి అని కుర్చీ ఎవరో వేస్తారు, కూర్చోబెడతాడు, మర్యాద ఇస్తాడు, ఆతిథ్యం ఇస్తాడు, భోజనం పెడతాడు, దక్షిణ కూడా ఇస్తాడు, కొత్త బట్టలు కూడా ఇస్తాడు. కానీ నేను కనుక అద్వైతం చెప్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అది ఆ విషయాలు ఇప్పుడు వద్దులండి. ఇక్కడ అందరూ భక్తితో పూజ చేసుకుంటున్నారు, మీరు అహం బ్రహ్మాస్మి ఇక్కడ సందర్భం కాదని చెప్పేసి హీ విల్ కట్ మీ షార్ట్. భోజనం పెట్టి పంపిస్తాడు, ఏదో దక్షిణ కూడా ఇచ్చి పంపిస్తాడు, ఏమీ సంబంధం లేదు. కానీ అద్వైత పాఠం చెప్పడానికి ఒప్పుకోడు. అక్కడ వాళ్ళు ఏదో పూజ చేస్తుంటే దేవుడికి నామరూపాలు కల్పితములు, లోపల ఉన్న ఆత్మరూపంగా ఉన్న దేవుణ్ణే బయట మీరు కల్పించుకుని పూజించుకుంటున్నారు అని నేను చెప్పాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ టు హిమ్? టు దెమ్ వాళ్ళందరూ వేలముఖం వేసుకు చూస్తారు. వాట్ అబౌట్ హిమ్? ఆయన వెంటనే ఎవరినో శిష్యులను పిలిచి ఈయన్ని మర్యాదగా బయటికి గేటు దగ్గర దింపేసి ఆయనకి ఏదో ఆ కారులోనో ఆ ఆటోలోనో కూర్చోబెట్టి 100 రూపాయలు దక్షిణ ఇచ్చి పంపించేస్తే కరెంట్రా ఇంకా రానివ్వకండి అని పురమాయించడా? బికాజ్ హీ ది అథారిటీ దేర్, హీ కంట్రోల్స్ ద థాట్ ప్రాసెస్ దేర్. మాట అంటే థాటే కదండి, ద థాట్ ప్రాసెస్ని అతడు కంట్రోల్ చేస్తాడు. పైవాడైతే పంపించేస్తాడు, తన శిష్యుడైతే ఒప్పుకుంటాడా? తన శిష్యుడు అనుకోండి, ఆపోజిట్ థాట్ ప్రాసెస్ని శిష్యుడు ప్రవేశపెడితే ఏం చేస్తాడు? హీ విల్ త్రో హిమ్ అవుట్ ఇమీడియట్లీ అండ్ హీ విల్ నాట్ ఎంటర్టైన్ హిమ్ యాజ్ ఎ శిష్య ఎనీమోర్. దిస్ ఈజ్ హౌ స్పిరిచువల్ అథారిటీ ఉంటుంది. మీకు ఈ స్పిరిచువల్ అథారిటీ ఇప్పుడు నేను చెప్పింది వెరీ సటిల్గా ఉంటుంది. అది ఇట్ ఈజ్ నాట్ ఆల్వేజ్ అంత సటిల్గా ఏమి ఉండదు, చాలా క్రూడ్గా కూడా ఉంటుంది స్పిరిచువల్ అథారిటీ. ఎలాగో తెలుసిన, ఇప్పుడు ఆశ్రమం ఉంది హృషికేశ్లో, అక్కడ మీకు ఇటువంటివి బాగా తెలుస్తాయి. ఒక ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో మేము కొద్ది రోజులు ఉంటామండి, ఇక్కడ ఉండేదైనా చదువుకుంటామంటే వాళ్ళు ఏదో రూమ్ ఇస్తారు, భోజనం కూడా పెడతారు. కానీ ఉదయం సాయంకాలం మీరు హారతి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ హారతిలో ఏముంటుంది? ఇప్పుడు ఒక చిన్న ఆశ్రమం ఉంది, అక్కడ హారతి 10 minutes ఉంటుంది. వాళ్ళు ఏదో గంగామాతకి జై అంటూ ఏదో ఇలాంటివేవో 4 శ్లోకాలు పెట్టుకుని కాలక్షేపం చేస్తారు. 10 minutes ఉంటుంది. 10 minutes మనం ఒక గంట ఒకటి చేతి పట్టుకుని కొట్టడం ప్రారంభిస్తే ఇంకా యాక్టివ్గా కూడా ఉంటే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. అలాంటి పని ఏదో చేసేయటం. వాళ్ళు శుభ్రంగా భోజనం పెడతారు, నివాసం ఉండొచ్చు, మనం ఉండొచ్చు. సపోజ్ గంట హారతి ఉందనుకోండి, అప్పుడు మీరు 4 రోజులు ఉండాలి, రోజు గంట హారతి ఉంటుంది అండ్ యూ షుడ్ అటెండ్ ఆల్ ఆఫ్ ఇట్. మీరు అటెండ్ కాకపోతే హీ విల్ క్వశ్చన్ యూ. అప్పుడు ఏమవుతుంది? మీకు మీరు బయటికి పోయి ఇంకెక్కడైనా ఉందాం అనుకుంటారా, అక్కడే ఉందాం అనుకుంటారా?
దిస్ ఈజ్ హౌ ఇన్ ఏ వెరీ క్రూడ్ వే దే ఎక్సర్సైజ్ స్పిరిచువల్ అథారిటీ. డూ యూ సీ దట్? తర్వాత ఇంకో గురువు గారు ఉంటారు, శిష్యుల్ని పోగేసుకుని పాఠం చెప్తూ ఉంటారు. వాళ్ళ శిష్యులు ఆయన చెప్పిన పాఠమే మళ్ళీ చెప్పాలి, అదే స్ట్రక్చర్లో చెప్పాలి, అదే లాంగ్వేజ్ వాడాలి, కొత్త కొత్త పదాలు పట్టుకురాకూడదు. రియల్లీ యు ఆర్ నాట్ సపోజ్ టు బ్రింగ్ న్యూ ఇయర్ వర్డ్స్. రియల్లీ ఎవరో ఒక ఆయన నాతో అన్నారు, ఏమంటే మీరు వేదాంతంలో యోగ్యం కాని పదములను వాడుతున్నారు. నేను అదేమిటండి, ఏం యోగ్యం కాని పదం వాడానో చెప్పండి. నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నేను ఏదైనా తప్పు ఇంగ్లీష్ పదం వాడానేమో అని నేను అనుకున్నా. అలా కాదండి, మీరేమో అవేర్నెస్ అంటున్నారు, కాన్షియస్నెస్. చాలండి ఇంకా మాట్లాడకండి. నవ్ యూ డోంట్ టాక్ అని నేను అలాగే చెప్పాను. నవ్ యూ డోంట్ టాక్ అని మోర్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నేను యాస్ అని వాడాను. యాస్ ఈజ్ యూజ్డ్ బై సెయింట్ ఫ్రాన్సిస్, ఆ మాటే వాడాను. వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పారు ఇది వాడరండి అని చెప్పారు. నేను ఒకసారి గేయిష్, హీజ్ వెరీ గేయిష్ అని అన్నా, అంటే చాలా సంతోషంగా ఉన్నాడు అని. నాకు ఎవరో చెప్పారు గే అనే మాట్లాడి అమెరికాలో వాడొద్దని అన్నారు. సరే అని చెప్పాను. ఐఎమ్ విల్లింగ్ టు బీ కరెక్టెడ్. నేను కాన్షియస్నెస్ అన్నా. కాన్షియస్నెస్ హ్యాస్ కంటెంట్, ఇట్ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ మూమెంట్ అంటే ఏదో చెప్పారు. కాన్షియస్నెస్ అంటే బ్రహ్మండి, మీరు దాని గురించి అలా చెప్తున్నారట. నేను బ్రహ్మ ఇంకో పదంలో వాడుకుంటాను, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకో. కాదండి మీరు కాన్షియస్నెస్ని అలా వాడద్దు, దానికే వాడండి. నో, డోంట్ టాక్ విత్ మీ ఎనీమోర్. సో దిస్ కైండ్ ఆఫ్ అథారిటీ దే వాంట్ టు ఎక్సర్సైజ్. ద గురూస్ ఎక్సర్సైజ్ దిస్ కైండ్ ఆఫ్ అథారిటీ. నేను ఏదో మెడిటేషన్ చెప్పాను, గైడెడ్ మెడిటేషన్. ఎవరో ఒక సన్యాసిని అటెండెడ్ ది మెడిటేషన్ సెషన్. ఎందుకు అటెండ్ అవుతారంటే అసలు ఎలా చెప్తాడో చూద్దామని అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి వెళ్తుంటే స్వామీజీ ఒక మాట, ఓకే మీ మెడిటేషన్లో యు ఆర్ యూజింగ్ సర్టన్ వర్డ్స్ విచ్ వీఆర్ నాట్ యూజింగ్. నేను చెప్పాను గో అండ్ సిట్ ఆన్ ది ట్రీ. I am for my words, I am for my language, I don't imitate anybody, I am my own. నేను ఎక్కడైనా ఓ పదాన్ని ఇన్కరెక్ట్ సెన్స్లో వాడితే ప్లీజ్ టెల్ మీ. ప్రొనౌన్సియేషన్ నాది కొంచెం సౌత్ ఇండియన్ యాక్సెంట్ తప్పుగా ఉంటుంది, అది కూడా మీరు కరెక్ట్ చేయండి, నేను దిద్దుకుంటా. దాని సెన్స్ నేను సరిగ్గా వాడకపోతే మీరు కరెక్ట్ చేయండి. నేను ఒకసారి ఇన్సిపియంట్ అనే పదాన్ని రాంగ్ సెన్స్లో వాడాను. అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే ఓ డాక్టర్ గారు నన్ను కరెక్ట్ చేశారు. నేను ఐ థ్యాంక్డ్ హిమ్ ప్రొఫ్యూస్లీ, బికాస్ నేను వెంటనే డిక్షనరీ చూసుకుని నేను రాంగ్ సెన్స్లో వాడాను, మీరు చెప్పిందే కరెక్ట్, ఐ కరెక్ట్ మై సెల్ఫ్, ఐ విల్ డూ ఆల్ దాట్. అంతేగాని నిసర్గదత్త మహారాజు ఏదో భాష వాడాడు అది వాడద్దు, రమణ మహర్షి భాషను మీరు వాడద్దు, లేకపోతే వివేకానంద వాడిన భాషను వాడద్దు. ఇటువంటి అథారిటీని మీరు ఎక్సర్సైజ్ చేయడానికి వీల్లేదు. But the gurus exercise such authority, the spiritual authority it is called. And when you spend time under the yoke of spiritual authority, ఆ స్పిరిచువల్ అథారిటీ లోపల ఉండి మీరు జీవిస్తూ ఉంటారు. అప్పుడు మీరు సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతారు, క్రిపుల్ అయిపోతారు. ఎలా అయితే ఇంట్లో డబ్బు అంటే ఆయన దగ్గరే ఉంటుంది, ఆ తాళం మొళ్ళలో పెట్టుకుంటాడు, ఎవరికి పావలా కావాల్సి వచ్చినా ఆయన దగ్గరే తీసుకోవాలి, ఆయన ఇవ్వాల్సి ఉంటుంది. హీ ఎక్సర్సైజెస్ ఎకనామిక్ అథారిటీ. అలాగే గురూస్ ఎక్సర్సైజ్ స్పిరిచువల్ అథారిటీ. అలాంటి పని కనుక అయినట్లయితే వీడు సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోయి వీడు మూర్ఖుడుగా మిగిలిపోతాడు, దర్వీ సూపరసం యథలాగా అయిపోతాడు. వీడు 20-30 ఏళ్ళు వేదాంతం వింటాడు. ఆ వినడం ఎలా వింటాడంటే, ఇప్పుడు ఎలా వింటాడంటే ఒక అథారిటీ కింద ఉండి వింటాడు. ఇండిపెండెంట్ థింకింగ్ని కోల్పోయి అథారిటీ కింద ఉండి వింటాడు. ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ గారు వచ్చారనుకోండి, ఈ హై స్కూల్ పిల్లలందరికీ డ్రెస్సులు వేసుకుని జెండాలు పట్టుకుని నిలబెడతారు. ఎండలో కదలడానికి టీచర్ కాపలా కాస్తూ ఉంటుంది. Is it a good thing? That kind of authority, spiritual authority, is it good? People live in that kind of authority for a decade, 2 decades, 3 decades. ఎప్పుడైతే మీరు అథారిటీ కింద బ్రతుకుతారో
ఆ కారణంగా స్పిరిచువల్ అథారిటీ, ఆ కారణంగా ఇండిపెండెంట్ థింకింగ్ని కోల్పోతారో, అండ్ యు ఆర్ obliged టు ఫాలో, యు ఆర్ నాట్ సపోజ్ టు థింక్. ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అటువంటి స్పిరిచువల్ అథారిటీ ఇట్ ఈజ్, అక్కడ రాసి పెట్టరు చెప్పులు బయట విడవవలను అని రాసి పెడతారు, చెప్పులు బయట విడిచి పెడతారు. సొంతంగా ఆలోచించటం మానుకొనవలను అని రాసి పెట్టరు, కానీ రాసి ఉంటుంది. ఓకే, మీ స్వతంత్రమైన ఆలోచనలను మేము ఎంకరేజ్ చేయటలేదు, మీరు ఇక్కడ చెప్పిన ఆలోచనలను హౌ టు థింక్ అనేది మీరు పెట్టుకోవద్దు, వాట్ టు థింక్ మాత్రమే పెట్టుకోండి అని రాసి పెడతారా బోర్డు? పెట్టరు. బోర్డు ఉంటుంది, అలాగా ఉండదు. కానీ అథారిటీ ఉంటుందా ఉండదా? ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ అథారిటీ. ఇప్పుడు పైలట్ నడుపుతూ ఉంటాడు, సీనియర్ పైలట్, కో పైలట్. అక్కడ రూల్ ఏముంటుందంటే, ఒక కాంటెక్స్ట్లో సీనియర్ పైలట్ చెప్పినట్టుగా కో పైలట్ చేయవలెను అని రూల్ ఉంటుంది. నా అటువంటి రూలు మీరు ఆత్మవిచారంలో అప్లై చేయవచ్చునా? మీరు పెద్దలు ఆలోచించండి. అలాంటి రూల్ కనుక అప్లై చేస్తే ఆత్మవిచారంలో, అంటే కో పైలట్ సీనియర్ పైలట్ చెప్పినట్టుగా వినాల్సిందే. వాడు బ్రింగ్ డౌన్ ది ఆల్టిట్యూడ్ టు 3000 అంటే వీడు చప్పటప్ప తీసుకొచ్చేయాల్సి ఉంటుంది, బికాజ్ హీఈస్ కమాండింగ్ ది ఆల్టిట్యూడ్ కాంటెక్స్ట్. ఫస్ట్ యూ ఒబే అండ్ దెన్ ఆస్క్ క్వశ్చన్. ఉంటుంది అలాగా, మిలిటరీలో ఉంటుంది, ఇలాగంటే దాంట్లో ఉంటుంది. ఆత్మవిచారంలో అలా ఉండాలా? ఉండకూడదా? ఉండకూడదు. గురువులు కూడా అలా పెట్టకూడదు. అరే అక్కడ ఇట్ వర్క్స్ దేర్, నాట్ హియర్. హియర్ మీరు చదువుకుని స్వతంత్రంగా ఆలోచించుకుని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అని గురువులు కూడా ఎంకరేజ్ చేయాలి. బట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గురువుడం, గురువులు అలా ఎంకరేజ్ చేయరు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అనేక ఉంటాయి. ఒకటి, వాళ్ళకే అర్థం, ఆ రకమైన వికాసము వీళ్ళని మనం స్పిరిచువల్ అథారిటీలో పెట్టకూడదు. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఫ్రీడమ్. వేదాంతం చదువుకునేది నాట్ టు లివ్ అండర్ స్పిరిచువల్ అథారిటీ. వేదాంతం చదువుకునేది టు డిస్కవర్ ద ఫ్రీడమ్. మోక్షం అంటే ఫ్రీడమ్. దాన్ని డిస్కవర్ చేయడం కోసం వేదాంతం చదువుతున్నారు తప్ప స్పిరిచువల్ అథారిటీకి లొంగి బ్రతకడం కోసం చదవట్లేదు వేదాంతం. ద గోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్. ఫ్రీడమ్ ఈజ్ ది గోల్. కాబట్టి ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫిజికల్ ఫ్రీడమ్. ఇట్ ఈజ్ నాట్ ద ఫ్రీడమ్ టు గెటప్ అండ్ వాక్అవుట్. యూ కెన్ డూ దట్ ఎనీవే. మీకు తోచిందేదో చేయడం ఆ ఫ్రీడమ్ కాదు, ద సైకలాజికల్ ఫ్రీడమ్. దానికోసం చదువుతున్నాం మనం. సైకలాజికల్ ఫ్రీడమ్ కోసం వేదాంతం చదువుతూ స్పిరిచువల్ అథారిటీ కింద బ్రతికితే వాడికి ఫ్రీడమ్ లభిస్తుందా? లభించదు. హీ హస్ టు థింక్ ఇండిపెండెంట్లీ. అండ్ దెర్ ఫార్ ద గురూస్ షుడ్ ఎంకరేజ్ ఇండిపెండెంట్ థింకింగ్. ఎంఏ మ్యాథమెటిక్స్ చదివేప్పుడు థియరం రాసి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంఏ మ్యాథమెటిక్స్ పాస్ అయిన తర్వాత పిహెచ్డీ చేసేప్పుడు, నాన్న నువ్వు థియరమ్స్ నువ్వు రాసుకో, నువ్వు రాయి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు. నేను చెప్పడం నువ్వు కాపీ చేయడం కాదురా, నువ్వు రాయి థియరమ్స్ అండ్ గివ్ ప్రూఫ్, అలా చేస్తారు. వాడు థింక్, అది పిహెచ్డీ అంటే. వేదాంత ఇది లైక్ పిహెచ్డీ, ఆత్మవిచార. కాబట్టి గురువులు గివ్ ఆల్ ది సపోర్ట్ బట్ డోంట్ ఎక్సర్సైజ్ స్పిరిచువల్ అథారిటీ. ఎంకరేజ్ ఇండిపెండెంట్ థింకింగ్. వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోవాలి. వాళ్ళకేమో వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. గురువుగారు పరిష్కరించడం కాదు, వ్యక్తిగత సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఒక అతను నన్ను వచ్చి అడిగాడు, నాకేమో ఆ ప్రమోషన్ వచ్చి ఇట్లా ఉంది, దానికి వెళ్ళమంటావా ఇక్కడే ఉండమంటావా? నేను చెప్పాను, ఐ వాంట్ గివ్ యూ అడ్వైజ్ ఆన్ దట్ మ్యాటర్. నువ్వేం చేస్తావంటే, అప్లై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి దేర్ వెల్ఫేర్, in the context of dislocation, their welfare, and your life partner, her thinking about the matter. And then ambition is not good for inner health. You should strive for duty, not strive for ambition. Ambition is very poisonous thing it is. So avoid ambition.
ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ లైఫ్ని గైడ్ చేస్తూ ఉంటాయమ్మా. నువ్వు ఆలోచించుకో. నేను 4 చెప్పాను, 1 2 3 4 చెప్పు సార్ నాకు మళ్ళీ ఆ 4ను. ఓకే చెప్పాడు, గుడ్. ఈ 4 మనస్సులో పెట్టుకుని నువ్వు డెసిషన్ తీసుకో. మే గాడ్ బ్లెస్ యూ అని ఒక పండిచ్చి పంపించాను నేను. ఐ డోంట్ టేక్ హిస్ డెసిషన్ ఆన్ హిస్ బిహాఫ్. మీకు అర్థమైంది కదండి. హీ షుడ్ థింక్ ఇండిపెండెంట్లీ. గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం చెప్పచ్చు, మనం అడిగాడు కనుక, లేకపోతే మనం ఎవరిని చెప్పడానికి. కాబట్టి ఆ రకంగా స్పిరిచువల్ అథారిటీని ఎక్సర్సైజ్ చేసినప్పుడు మైండ్ ఏమవుతుందంటే, ఆ స్టూడెంట్ యొక్క మైండ్ ఒక గాడిలో పడుతుంది. ఆ గాడిలోనే ఆలోచించటానికి అది ట్రైన్ అయిపోతుంది. ట్రామ్ కార్ లాగా తయారవుతుంది. ఆ గాడిలోనే ఆలోచిస్తుంది. ఎప్పుడైతే ఒక గాడిలో ఆలోచించే మైండ్ ఆ పరమాత్మతత్వాన్ని తెలియలేదు. కాబట్టి ఈ కారణంగా దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ స్పిరిచువల్ అథారిటీ ఇన్హరెంట్ ఇన్ ది గురువుడమ్, బికాస్ ఆఫ్ విచ్ ఆ గురువులు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోతూ ఉంటారు. దీని కారణంగా అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఆ గురువుల దగ్గర 2 దశాబ్దములు 3 దశాబ్దములు 4 దశాబ్దములు శుశ్రూష చేసినటువంటి వాళ్ళు కూడా మూర్ఖులుగానే మిగిలిపోతారు. దర్వీ సూపరసం యథా. చాలండి, చాలా చెప్పాను ఇప్పటికే. నేను చెప్పింది కాంట్రవర్షియల్ అయ్యి ఉండొచ్చు ఇప్పటికే. యావజ్జీవంచ బాలశ్చేత్ పర్యుపాసీత పండితం న సధర్మం విజానీయాత్ దర్వీ సూపరసం యథా. ఇది మహాభారతంలో శాంతి పర్వంలో అయి ఉంటుంది. ఇలాంటిదే ఉన్నది. దీని తర్వాతి శ్లోకం కూడా అలాంటిదే, మళ్ళీ మహాభారతంలోంచి వచ్చిందే. బుద్ధుడు మహాభారతం శాంతి పర్వం బాగా చదువుకుని శ్లోకాలని చెప్పినాడు అన్నట్టుగా ఉంటుంది. మనం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య శిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.